చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మరోసారి వివాదాలకు నిలయమైంది. విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన వార్డెన్ ఒక విద్యార్థినిపై అమానుషంగా దాడికి పాల్పడింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ కర్రలతో చేతులతో ఇష్టారీతన చితకబాదిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు దీని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు. వార్డెన్స్ ఎంత దారుణంగా తయారవుతున్నారో చెప్పడానికి ఈ ఘటన ఒక సాక్ష్యంగా నిలిచింది. గత నెల 24వ తేదీన హాస్టల్లో ఒక చిన్న కారణంతో వార్డెన్ అక్కడ ఉన్నటువంటి భవానీకి అలాగే సదరు విద్యార్థినికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయింది వార్డెన్. విద్యార్థిని అని కూడా చూడకుండా ఇక్కడ చదువుకుంటున్న అమ్మాయిని కూడా ఆమె కనికరించకుండా కర్ర తీసుకొని ఇష్టం రీతిన ఆమె దాడికి తెగబడింది. తోటి విద్యార్థినులు అడుగుంటున్నా సరే వినకుండా బూతులు తిడుతూ కొట్టింది. ఈ దారుణాన్ని గమనించిన తోటి విద్యార్థినులు తమ ఫోన్లలో వీడియోను కూడా తీశారు. ఆ వీడియో మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు, చూడండి. వార్డెన్ అక్కడ ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి దాదాపు నెల రోజులు కామ్గా ఉంచారు, దీన్ని గోప్యంగా ఉంచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. అంటే హాస్టల్స్లో ఎంత దారుణంగా వార్డెన్స్ తయారవుతున్నారు, విద్యార్థులకి ఎంత కష్టం వస్తుందో చూడండి. బయటికి చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది కాబట్టి, బయటకు వచ్చింది కాబట్టి ఇది తెలిసింది. కానీ ఇంకా తెలియని ఘటనలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులను ఎంత మానసికంగా శారీరకంగా క్షోభకు గురి చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు కూడా అర్థమవుతుందని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా ఈ ఘటన మీద రియాక్ట్ అవుతున్నాయి. 2 నెలల క్రితం ఇదే ఎస్సీ హాస్టల్లోనండి విద్యార్థినులకు మత బోధనలు చేసిన ఘటన వివాదాస్పదమైంది. విద్యార్థినిని చితకబాదిన ఘటన ఇప్పుడు వైరల్ కావడంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకునేందుకు మా పిల్లల్ని అక్కడికి పంపిస్తే ఒకవైపు మత బోధనలు, ఒకవైపు వార్డెన్ ఇష్టారీతిని కొడుతుంది, కనీసం పర్యవేక్షణ లేదు, వాళ్ళు అసలు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అడిగే నాదులు లేడు. చాలా అంటే చాలా భయానకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పి తల్లిదండ్రుల్లో కూడా ఒక ఆందోళన కనిపిస్తోంది. ఈ విద్యార్థినిని చితకబాదినటువంటి వార్డెన్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు నిరసనకు కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నుంచి నేను పోయినా ఇంటికాడ ఉన్న తర్వాత మా చెల్లి ఎగ్జామ్ రాస్తానని పోయిందట. పోయిన దాని తర్వాత ఎగ్జామ్ రాయకుండా ఆ రోజు సప్లీ ఎగ్జామ్ లేదు. నేను వీళ్ళకి ఫ్రెండ్స్ కాల్ చేసి ఆల్రెడీ అడిగిన, సప్లీ ఎగ్జామ్ లేదు కాదు టీమ్ ఆరి సప్లీకి ఎందుకు పోయింది అంటే, ఏమో అన్నాయా సప్లీకి పోయింది అన్న. నేను ఆ రోజు ఒక 50 టైమ్స్ ఏవో కాల్ చేసిన మా చెల్లి గురించి. మా చెల్లి ఏం చేసిందంటే మంజూర్ నగర్లో బండి ఎక్కిపోతానే కనబడ్డదా, ఇక్కడ లేదని తెలిసింది. తర్వాత కాల్ చేస్తే లొకేషన్ ట్రాక్ చేస్తే వాంది లొకేషన్ నాకు పరకలో చూపెట్టింది. వాంది లొకేషన్ పరకలో చూపెట్టి వాళ్ళు పోతారు, హన్మకొండ టెంపుల్కి పోయారట. నైట్ ఆ టైం అవుతుంది. నాకు కూడా భయం ఉంటుంది కదా, ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు, ఉన్నది నేను నా చెల్లినే. ఏదైనా ఉన్న బరువు మొత్తం నాన్న. ఇప్పుడు నలుగురు ఏమన్నా అన్నా కూడా నేనే కాల్ చేసినప్పుడు కాళ్ళనే ఉన్నా మాట్లాడుతుంది. ఎక్కడికి పోయినావు ఏమైనా ఫస్ట్ అడుగు, నేను కాళ్ళని అంటే నేను ఏం మాట్లాడాను, కాళ్ళనే ఉన్నాను. నేను ఫోన్ చేసింది అప్పటికి, ఫోన్ మాట్లాడుకుంటేనే ఎక్కడికి పోయినావు ఏమని ప్రతి మాటనే విన్నదాని తర్వాత నాకు ఫోన్ చెప్పింది. ఫోన్ చేసి 2 చేసిన తర్వాత అప్పుడు నిజాలు బయటకు వస్తాయి, కొట్టు ఏం కాదు కొట్టు అని చెప్పి నేను వీడియో కాల్ చేసి ఆల్రెడీ వీడియో కాల్ ఉన్నా కొడతాను. నేను అప్పటికి వీడియో కాల్ ఉండి నేను స్క్రీన్ షాట్ కూడా తీసినాను.